నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో కొలువుదీరిన 16వ శాసనసభ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన 172 మంది సభ్యులు. శపథం నెరవేర్చుకుని సభలోకి అడుగుపెట్టిన బాబు, సీఎంకు సాదర స్వాగతం పలికిన సభ్యులు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం, రేపు అధికారికంగా బాధ్యతల స్వీకరణ. సిఎఫ్ఎంఎస్ కు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని మళ్లించారు? స్థానిక సంస్థలకు ఎందుకు ఇవ్వలేదని అధికారులకు పవన్ ప్రశ్న. బాపట్ల జిల్లాలో మహిళా అత్యాచారంపై సీఎం ఆగ్రహం, బాధితులకు హోంమంత్రి పరామర్శ, 10 లక్షల సాయం. కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే, సీఎంకు నోటీసులు, 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ. రాష్ట్ర 16వ శాసనసభ కొలువు తీరింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులు సభలో ప్రమాణం చేశారు. మొత్తం 175 మందిలో 172 మంది ప్రమాణ స్వీకారం చేయగా మరో 3 వ్యక్తిగత కారణాలతో శనివారం ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో ప్రమాణ కార్యక్రమం సాగింది. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఉదయం 9:46 ప్రారంభమైంది. ముందుగా ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి చదివి వినిపించారు. అనంతరం సభ్యులకు ప్రమాణ స్వీకార సమయంలో అనుసరించాల్సిన నియమాలను, పద్ధతులను సూచించిన బుచ్చయ్య ఆ తర్వాత వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సభానాయకుడు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం తీసుకున్నారు. తర్వాత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కరచాలనం చేసిన ఆయన అనంతరం సభ్యులందరికీ నమస్కరిస్తూ తన స్థానంలో ఆసీనులయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యతో కరచాలనం చేసి సభ్యులందరికీ నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. పవన్ తర్వాత అక్షర క్రమంలో మిగిలిన అమాత్యులు వరుసగా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనితా వంగులపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రుల తర్వాత నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలి. ఎన్నికల్లో ఘోర ఓటమితో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఫలితంగా ఆయన కూడా మహిళా శాసనసభ్యుల తర్వాత మిగిలిన సభ్యుల మాదిరిగానే ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే సీఎం చంద్రబాబు ఈ విషయంలో హుందాతనంగా ప్రవర్తించారు. మంత్రుల తర్వాత జగన్ను ప్రమాణ స్వీకారానికి పిలవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్కు సూచించారు. దీంతో మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గతంలో స్ట్రీట్ యాక్సిస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చే జగన్ ఈసారి అమరావతి రైతుల శిబిరం వైపు ఉన్న రహదారి నుంచి కాకుండా వెనుక వైపు నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. జగన్ సాధారణ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన వాహనం అసెంబ్లీ గేటు బయట ఆపి కాలినడకన లోపలికి రావాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు మరోసారి తన పరిణితిని ప్రదర్శించారు. జగన్ వాహనాన్ని సైతం లోపలికి అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత వచ్చిన జగన్ నేరుగా లోపలికి వెళ్లకుండా గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్లోనే పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ సమయం వచ్చినప్పుడే సభలోకి వచ్చారు. ప్రమాణం చేసి ప్రొటెం స్పీకర్కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి వెళ్లిపోయారు. జగన్ తర్వాత మహిళా సభ్యులు, తర్వాత మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు శనివారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10:30కు సభ ప్రారంభం కాగానే వీరు ప్రమాణం చేస్తారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి వచ్చి ఆకట్టుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ రూల్స్ బుక్, రాజ్యాంగ పుస్తకాలతో కూడిన బ్యాగ్ కిట్ ను శాసనసభ వ్యవహారాల కార్యాలయం అందజేసింది. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అనే నినాదాల హోరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సగౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2.5 ఏళ్ల క్రితం వైకాపా నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ వస్తారని చేసిన శపథాన్ని చంద్రబాబు నిజం చేశారు. అసెంబ్లీ వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలకగా శాసనసభ్యులకు నమస్కరించి చంద్రబాబు లోపలికి వెళ్లారు. సభలో చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. అభివృద్ధి లేక అల్లాడిపోతున్న ఆంధ్రావనిలో వెలుగులు నింపేందుకు అధికారంతో విర్రవీగిన జగన్ సైన్యాన్ని నేలకు దించేందుకు చంద్రబాబు కన్న కలలు నిజమయ్యాయి. ఎక్కడైతే తనకు ఘోర అవమానం జరిగిందో అదే అసెంబ్లీలో సగర్వంగా చంద్రబాబు అడుగుపెట్టారు. కూటమి సభ్యులందరూ తమ స్థానాల్లో నిలబడి గౌరవ సభకు స్వాగతమంటూ సీఎం చంద్రబాబుకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. నారా లోకేష్ సహా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లక్కార్డులు పట్టుకుని నినదించారు. తొలుత శాసనసభ్యులందరికీ నమస్కరిస్తూ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం శాసనసభకు నమస్కరించి అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలకు వెళ్లారు. సభ్యులందరితో కలిసి సభకు చంద్రబాబు తరలి వెళ్లారు. చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు తన ఛాంబర్లోకి ప్రవేశించాక వేద పండితులు మంత్రోచ్చారణలు చేసి ఆశీర్వచనం అందజేశారు. పూజల తర్వాత చంద్రబాబు తన సీటులో ఆసీనులయ్యారు. కౌరవ సభకు తెరదించుతాం, గౌరవ సభను పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు మాట సాకారమైంది. ఆయన పట్టిన పంతం నెరవేరింది. తనకు సభలో జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కౌరవ సభకు రానంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన బాబు సీఎంగా హుందాగా సభలో అడుగుపెట్టిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది, ప్రజలకు ప్రణామమంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. నాడు సభలో చంద్రబాబు శపథం
నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో వీక్షించారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, లోకేష్, మనోహర్, సత్యకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గడువులోపు ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. స్పీకర్గా తనను ఎన్నుకోవడంపై అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఆ పదవికి బండి తీసుకొచ్చేలా సభను నడుపుతారని చెప్పారు. నుంచి నేను రాజకీయాల్లో 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవైన పోస్టు. ఆ గౌరవైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు, అంటే నా ఉద్దేశం. అంటే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు, ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతారు, నాకు అవకాశం ఇస్తాను. అవసరం అయితే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధం, ముందస్తు జాగ్రత్తలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారంపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంతమేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపాలతో విజయవాడలో డయేరియా కేసుల ప్రబలాయన్న పవన్ సీజనల్ వ్యాధులను కట్టడికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్దేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పురపాలక మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాలు వస్తున్నాయి కాబట్టి అటు పంచాయతీలను అటు మా అర్బన్ ఏరియాలను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచనలు బట్టి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మేమైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండే కూర్చొని అందరు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని గురించి నిన్న సీఎం గారు విజిట్ చేశారండి. చాలా వరకు డ్యామేజ్ అయింది. దాదాపు 217 చదరపు కిలోమీటర్ల మొత్తం మెజారిటీ ఏరియా అడవిలాగా తయారైపోయింది. ఇమీడియట్గా ముళ్ళ కంపలన్నిటి తొలగించమన్నారు. దానికి అధికారులకు ఆదేశించాం. వాళ్ళు యాక్చువల్గా టెండర్లు పిలవడానికి వర్కౌట్ చేస్తున్నారు. అధికార బంగ్లాస్కొని తీసుకుంటే అన్ని ముళ్ళ కంపలు లోపల ఉన్నాయి, అసలు ఏం అవపట్టాలి, ఏదో కమ్ములు పైకి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ క్లీన్ చేస్తే ఎక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఎస్టిమేట్ చేసిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వక్ఫ్ బోర్డు ఫైళ్లపై మొదటి సంతకం చేశారు. మైనారిటీల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్ గా చైర్మన్ గా నాకు అవకాశం కలిగించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నైపుణ్య విద్య అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి కూడా దాదాపు మైనార్టీ సంక్షేమం కోసం 2014-2019లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, 100 కోట్ల రూపాయలు. దాని 640 కోట్లు ఒక రూపాయి కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం. అబ్రాడ్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో విదేశీయ విద్యకు అబ్దుల్ కలాం వారి పేరుతో విదేశీయ విద్య అని నామకరణం చేయడం జరిగింది. దాని ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ముళ్ల చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు దోషులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో కామాంధులు రెచ్చిపోయారు. యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. తెల్లవారుజామున బయటకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి వెతుక్కుంటూ బయటకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోయేసరికి ముళ్ల చెట్లలో కుమార్తె మృతదేహాన్ని చూసి యువతి తండ్రి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు వివరించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.
21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45కి ఇంటి నుండి బయటికి రావడం జరిగింది. చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటి దగ్గరే దొరికింది. మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని సస్పెక్ట్స్ ను 1 by 1 ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డీజీపీ ద్వారకా తిరుమలరావు బాపట్ల జిల్లా ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని చంద్రబాబుకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎన్ఐఏ కోర్టు ముందు హాజరయ్యారు. కేసును ఎన్ఐఏ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులకు బదిలీ చేయాలని కోరగా తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 4కు వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంపై శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు సాధారణ శాసనసభ్యుడిగానే ఉన్నందున ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి నేను ఇలా బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా హైకోర్టులో నాకు కేసు విషయంలో స్టే ఉన్నాయన్నీ ఎత్తించి మరి దీనికోసం గవర్నమెంట్ సహాయం అయితే తీసుకోవాలనుకుంటున్నాం. ఎన్ఐఏ కేంద్ర ఇప్పుడు నా కేసు అయితే ఎన్ఐఏలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం విచారించే స్థాయి కేసు కాదేమో అని మా లాయర్ గారు వాదనలు అంటున్నారు. ప్రతి ఆదివారం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం పెట్టవలసిన ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల. త్వరగా ఈ కేసు తేలిపోతే నేనంటూ ఏదైనా చేసుకుని బతకాలని ఆలోచిస్తున్నారు. ఎవిడెన్స్ కోసము జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మన ఎన్ఐఏ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ మీద జగన్మోహన్ రెడ్డి స్టే కోసం వెళ్ళారు. ఆ స్టే ప్రొసీడింగ్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, వాంగ్మూలం ఇవ్వాలి. లేకుంటే ఫర్దర్ దీంట్లో ఏదేదో చర్యలు ఉంటాయి అన్నీ తీసుకుంటాం. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సీఎం కూడా లేడు, ఆయన చాలా ఫ్రీగా ఉన్నాడని నేను నమ్ముతాను. అదే నేను కోర్టుకి కన్విన్స్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఈ కేసులో. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్పై విధించిన స్టేను ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. సీఎం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మద్యం కేసులో అరెస్టే ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ దిగువ న్యాయస్థానం తమ వాదనలు పూర్తిగా వినలేదని పేర్కొంది. కేజ్రీవాల్ బెయిల్పై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై స్టే విధించడంతో పాటు ఈడీ పిటిషన్పై విచారణ జరిగింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లతో కలిపి వచ్చే నెల 8వ తేదీన విచారణ జరపనున్నట్లు తెలిపింది. జూలై 8న విచారణ జరగనున్నందున నీట్ కౌన్సిలింగ్ను 2 రోజులు వాయిదా వేయాలని పిటిషన్ల తరపు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కౌన్సిలింగ్ అంటే తెరవటం, ముయ్యటం కాదని అదొక ప్రక్రియ అని పేర్కొంది. ఆ ప్రక్రియ జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో యోగాసనాలు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మానవాళికి భారత్ ఇచ్చిన అద్వితీయ బహుమతిగా పేర్కొన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా చేశారు. యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ధ్యానంతో ఏకాగ్రత, అపారశక్తి కలుగుతాయన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు ప్రాంతాల్లో యోగాసనాలు వేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకపై కుటుంబ సభ్యులు, ఔత్సాహికులతో కలిసి నావికాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు. నార్థన్ ఫ్రాంటియర్ మంచుకొండలు, ఈస్టర్న్ లద్దాఖ్ వంటి ప్రతికూల ప్రాంతాలు, లేహ్లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనికులు సామూహిక యోగాసనాలు వేశారు. నార్త్ సిక్కింలోని ముగ్తంగ్ సబ్ సెక్టార్లో 15,000 అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు.
ఆర్ఎస్పురా సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్లు యోగా చేయగా ప్యాన్సోంగ్ లేక్ ఒడ్డున స్కూల్ పిల్లలు యోగా చేశారు. షిరిడీలో 1200 మంది విద్యార్థులు ఒకే చోట యోగా చేశారు.